హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు డైలీ రొటీన్ బ్లాగ్తో పాటు ఈవినింగ్ డైలీ రొటీన్ అనమాట. దాంతోపాటు కొన్ని క్లీనింగ్ టిప్స్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. మనం ఏంటంటే లేడీస్కి టైంతో సంబంధం ఏం లేదండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లాగా అటు ఇటు మనం పనిచేస్తూనే ఉండాలన్నమాట. అది టైం 1 అయినా లేకపోతే నైట్ 12 అయినా సరే, చాలామంది ఇళ్ళలో కూడా ఇదే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. మనకు నైట్ టైం క్లీన్ చేసేసరికి చాలామందికి 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. సమయంతో సందర్భము లేకుండా దాంతోనే పరుగులు తీస్తుంటాను అనమాట. సో ఈరోజు అయితే కొన్ని క్లీనింగ్ టిప్స్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చి ఈవినింగ్ పిల్లలు వచ్చేసి స్కూల్ నుంచి వచ్చేసి ట్యూషన్కి వెళ్ళిపోయారు. సో నైట్ టైం ఎందుకు పెట్టానంటే కొన్ని వర్క్స్ పడిపోయినాయి అనమాట. సరే ఎలా చేస్తున్నాను కదా అని వీడియో తీసాను, మీ అందరికీ యూజ్ అయింది. కొన్నిసార్లు మనం ఏదైనా క్లీనింగ్ చేసేటప్పుడు ఏంటంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నా అయిపోయినా సరే లిక్విడ్స్ అనేవి కొన్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చు. అలాగే తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనే దాని మీద ఈ వీడియో అనమాట. నచ్చితే కనుక వీడియో వరకు చూడండి. మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ ఉండిద్ది, మంచి ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది వచ్చి నెక్స్ట్ డేకి పూజ సామాను మొత్తము నేను ఏం చేశానంటే కొంచెం వేడి నీళ్ళు తీసుకొని అందులో కొంచెము చింతపండు, తర్వాత కొంచెము నా దగ్గర పీతాంబరి ఉంటే సో అది కూడా వేసేసి ఒక స్టవ్ మీద 2 నిమిషాలు పెట్టి పక్కన పెట్టేశాను. తర్వాత ఒక పావు అయ్యాక నేను తర్వాత స్క్రబ్తో తీసి క్లీన్ చేసుకుంటే నాకు త్వరగా అయిపోయింది. ఎప్పుడైనా టైం తక్కువ ఉన్నప్పుడు నేను ఇలాంటి పనులు చేస్తాను అనమాట. సో మెయిన్ ఈరోజు వచ్చి నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ మొదలు పెట్టాను అనమాట. సో ఫ్రిడ్జ్లో కొంచెం డస్ట్ అనేది పట్టేసింది. తర్వాత పిల్లలు ఆడుతూ ఐస్ నొక్కేసరికి బటన్ మొత్తం వాటరింగ్ అంతా వచ్చింది అనమాట బయటికి. అందుకు సో ఎప్పుడైనా మన ఇంట్లో ఏ వస్తువు లేనప్పుడు కొంచెం ఒక గ్లాస్లో వేడి నీళ్ళు తీసుకొని కొంచెం వెనిగర్ వేసేసి 1 స్పూన్ బేకింగ్ సోడా వేసేసి ఏదైనా క్లాత్ తీసుకొని లేకపోతే హ్యాండ్ కర్చీఫ్ కానీ లేదైనా ఓల్డ్ కర్చీఫ్లు అలాంటిది ఏమైనా ఉన్నా సరే క్లాత్ ఏదో ఒకటి తీసుకొని మీరు కొంచెం స్ప్రింకిల్ చేసేసి మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోయినా సరేనండి కొద్దిగా చేత్తో అలా జల్లేసి మీరు క్లీన్ చేశారంటే మనకి తక్కువ టైంలో మీకు మనకి ఫ్రిడ్జ్ అనేది ఎంత డస్ట్ పట్టేసి ఎంత మురికిగా ఉన్నా సరే ఈజీగా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, అసలు కూరగాయలు పెట్టే చోట అయితే మార్క్ పడిపోయింది అలాగా. సో మొత్తం క్లీనింగ్ ఈజీగా అయిపోయింది. అందులో కూడా మనకి తక్కువ టైంలో నైట్ టైం చాలామంది క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిట్కాస్ అన్ని పనిచేస్తున్నాయండి. అలాగే ఎప్పుడైనా సరే మనం సరుకులు తెచ్చుకునేటప్పుడు ఒక 50 రూపీస్ కాస్ట్ చేసిద్ది అంతే వెనిగర్. తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నామంటే మనకి మల్టీపర్పస్ యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి ఫ్రిడ్జ్ క్లీనింగ్ కానీ డైనింగ్ టేబుల్స్ క్లీనింగ్ కానీ ఎక్కడైనా మనకి గ్లాస్ ఐటమ్స్ క్లీన్ చేయడానికి బాగా యూజ్ అయ్యిద్ది. సో ఎప్పుడైనా సరే మీరు బయటకు వెళ్ళినప్పుడు వెనిగర్ అనేది తీసుకోవచ్చు. ఆటోమేటిక్గా అందరి ఇళ్లలో ఉండిద్ది. కొంతమందికి కూడా చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసము. ఓన్లీ కాలిన్ ఇవి ఉంటేనే క్లీనింగ్ కాదనమాట. వీటితో కూడా చిన్న చిట్కాలతో కూడా క్లీనింగ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని గ్రోసరీస్ ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఏంటంటే స్టోర్ చేద్దామని తీసి డబ్బాలో వేసేస్తున్నాను. మనకి కొంచెం వర్షాలు పడుతున్నాయో లేదో కానీ కొంచెం చల్లదనం రాగానే పప్పులు ఉప్పులు ప్రతి దాంట్లో ఏదో ఒకటి పురుగులు పట్టడం సహజం అండి. సో దానికోసం ఏంటంటే మనకి ఇంట్లో బిర్యానీ ఆకు ఉండేది కదా, బే లీఫ్, అది ప్రతి దాంట్లోని ఒక డబ్బాలో వేసేసామనుకోండి, పప్పులు ఉప్పు ఏదో ఒకటి కారం ఏదైనా సరే మనకి రవ్వ బియ్యం నేనైతే బియ్యం డబ్బాలో కూడా వేస్తాను. ఒక 3-4 పురుగు పట్టకుండా ఉంటాయని. సో వేసేసామంటే మనకి ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ఉంటే పురుగు పట్టవు, తర్వాత త్వరగా పాడవవు. సో మొత్తం డబ్బాలో వేసేసి నేను కిచెన్లో సర్దేశాను అనమాట. మెయిన్ ఈరోజు క్లీనింగ్ అనేది పెట్టాను, అందుకని వీడియో కూడా లాగ్ చేయలేదు, అక్కడ డైరెక్ట్గా వీడియోలకి స్టార్ట్ చేశాను. సో మొత్తం క్లీన్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసి సర్దేశాను అనమాట. సో ఇలాంటి చిన్న టిప్స్ అనేది కూడా మీకు యూజ్ అవుతాయి అనేసి నేను వీడియో తీస్తున్నాను. సో ఎక్కడి వరకు చూసారంటే ఎక్కడ నచ్చే ఉండేది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.